brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సొంత ఇంటి కల నెరవేరుస్తామంటూ జనానికి మాయమాటలు చెప్పారు కాకర్ల శ్రీనివాస్ అండ్ గ్యాంగ్. ఇదిగో ఇక్కడే వెంచర్, ఇదిగో అక్కడే మీ ఫ్లాట్ కట్టేది అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. నమ్మి డబ్బు కట్టిన వాళ్లను నిట్ట నిలువునా ముంచేశారు. జయత్రి ఇన్ఫ్రా పేరుతోటి జనానికి 100 కోట్ల కుచ్చుటొప్పి పెట్టారు. వంచన వెంచర్స్ వలలో చిక్కుకున్న వాళ్ళు ఇప్పుడు వెలవెలలాడుతున్నారు. 50 మంది ఇన్వెస్టర్లు, 300 కోట్ల రూపాయల మోసం, 27 షెల్ కంపెనీలతో నగదు తరలింపు, ఒక్కొక్కళ్లకు 20 నుంచి 1,80,00,000 దాకా టోపీ. భాగ్యనగరంలో మరో భారీ మోసం బయటపడింది. వెంచర్లో, ప్లాట్లు, రిసార్ట్స్, మెట్రో స్టేషన్లో రెంటల్స్, స్టాల్స్ అంటూ జైత్రి ఇన్ఫ్రా వల విసిరేసింది. అది నమ్మి రిటైర్మెంట్ డబ్బులు, ఏళ్ల తరబడి కూడబెట్టిన సొమ్ము కాకర్ల శ్రీనివాస్ అండ్ టీం చేతిలో పోశారు జనం. ఫ్లాట్ రేట్ లో 30 నుంచి 70% ముందే కట్టించుకున్నారు. సీన్ కట్ చేస్తే రియల్ చీటర్ అసలు రంగులు బయటపడ్డాయి. డబ్బు కట్టిన తర్వాత కాకర్ల అండ్ టీం కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించారు బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్బీ పోలీసులు కాకర్లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదలైన కాకర్ల మళ్లీ గాయమయ్యాడు. కాళ్లరిగిపోయేలా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. హైకోర్టు ఆదేశించిన కూకట్పల్లి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు బాధితులు. ఫ్లాట్ కట్టిస్తామని చెప్పేసి మా దగ్గర 30%, 70% అని 50-50 అని 100% అని చెప్పేసి వాళ్ళు చేసి ఎంఓయూ చేసి వాళ్ళు డబ్బులు మోసం చేసి దాదాపు వాళ్ళు 300 కోట్ల దాకా 250 మంది పైన ఇన్వెస్టర్స్ ని మోసం చేసి వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ ని ఎన్నోసార్లు మేము వెళ్ళి బాబు ఇది సంగతి మాకు న్యాయం చేయండి అంటే కనీసం వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోకుండా మళ్ళీ తిప్పుతున్నారు. నేను రిటైర్మెంట్ అయిన డబ్బులంతా వాడు మహాన్ పోసాను. ఈ వంచన వెంచర్స్ కథా చిత్రంలో జైత్రి ఇన్ఫ్రా ఎండి కాకర్ల శ్రీనివాస్ మెయిన్ యాక్టర్ అని, హరిప్రసాద్, బొల్లా శ్రీనివాసరావు, మునీశ్వర్, దొరబాబు లాంటి డైరెక్టర్లు చోటా యాక్టర్లు అంటున్నారు బాధితులు. ఇదే కాకర్ల శ్రీనివాస్ అండ్ టీం గతంలో కూడా మోసాలు చేసిందంటున్నారు బాధితులు. 2020లో మియాపూర్లో అనాథ శరణాలయం పేరుతో ₹1 కోటి నొక్కేసి అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడంటున్నారు అతగాడి బాధితులు. 2023 నుంచి జైత్రి ఇన్ఫ్రా వలలో చిక్కుకుని కోట్ల రూపాయలు పోగొట్టుకుని తాము కూడా అతగాడి కోసం గాలిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, మాకు డైరెక్టర్స్ అరెస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల్ని బినామీకి చాలా ట్రాన్స్ఫర్ చేశాడు. బినామీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. ఇంటికల చెదిరిపోయి దాచుకున్న డబ్బు కోల్పోయిన బాధితులు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.